ఒక రాజ్యంలో ధర్మబుద్ధి కలిగిన రాజు ఉండేవాడు. ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో తర్వాత రాజును ఎన్నుకోవటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. రాజు రాజ్యంలో చాటింపు వేయించాడు. రాజ్యంలోని ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన వరి విత్తనం పంపిణీ చేయబడుతుంది. ఆ విత్తనాన్ని నాటి పండించిన పంటను 6 నెలల తర్వాత రాజుగారికి సమర్పించాలి. ఎవరైతే ఉత్తమమైన పంటను పండిస్తారో వారే తర్వాత రాజు లేదా రాణి అవుతారు. ఒక పేద రైతు కుటుంబానికి చెందిన చిన్నారి పేరు మీనా. మీనాకు కూడా రాజుగారిచ్చిన విత్తనాలు అందాయి. ఆమె ఆ విత్తనాలను చాలా జాగ్రత్తగా కుండీలో నాటింది. ప్రతిరోజు నీరు పోస్తూ ఎంతో ఆశతో ఎదురు చూసింది. కానీ ఎన్ని రోజులు గడిచినా ఆ కుండీలో మొలక రాలేదు. మీనా చాలా బాధపడి విత్తనం మొలకెత్తలేదని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆమెను ఓదార్చి పొలంలో బాగా పండిన పంటను తీసుకువెళ్లేవారే రాజు అవుతారు, ఖాళీ కుండీని తీసుకువెళ్తే నవ్వుతారు అని హెచ్చరించారు. కానీ మీనా నిజాయితీగా ఆలోచించి రాజుగారి ఇచ్చిన విత్తనాలనే తీసుకువెళ్ళాలి కదా, మొలకెత్తకపోయినా సరే నేను ఖాళీ కుండీనే తీసుకువెళ్తాను అని నిర్ణయించుకుంది. 6 నెలల తర్వాత ప్రజలందరూ తాము పండించిన పంటలతో రాజుగారి భవనం ముందు ఉన్నారు. రకరకాల పంటలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. అందరి మధ్యలో మీనా ఒక్కతే ఖాళీ కుండీతో నిలబడి ఉంది. రాజుగారు అక్కడికి వచ్చి ఆ పంటలన్నిటినీ పరిశీలించారు. అందరి ముఖాల్లో గర్వం కనిపించింది. చివరకు ఖాళీ కుండీ పట్టుకొని తలదించుకొని నిలబడిన మీనాను చూశారు. రాజుగారు మీనా దగ్గరకు వచ్చి, అమ్మా, నీ కుండీ ఖాళీగా ఉందేంటి? నీకు విత్తనాలు ఇవ్వలేదా అని అడిగారు. మీనా ఏడుస్తూ, మహారాజా, మీరిచ్చిన విత్తనాలనే నేను నాటాను. ప్రతిరోజు నీరు పోసాను, కానీ మొలక రాలేదు. అందుకని ఖాళీ కుండీనే తీసుకొచ్చాను అని నిజం చెప్పింది. వెంటనే రాజుగారు నవ్వుతూ ఇలా ప్రకటించారు, ప్రజలారా, మీనా చెప్పిందే నిజం. నేను మీకు ఇచ్చిన విత్తనాలన్నీ ఉడికించిన విత్తనాలు. అవి ఎప్పటికీ మొలకెత్తవు. రాజు లేదా రాణి కావటానికి నిజాయితీ, ధైర్యం ముఖ్యం. మీరంతా అబద్ధ పంటలు పండించారు, కానీ మీనా మాత్రమే నిజం చెప్పే ధైర్యం చేసింది. రాజుగారు మీనా నిజాయితీకి మెచ్చి ఆమెను దత్తత తీసుకొని తర్వాత రాణిగా ప్రకటించారు. నిజాయితీతో కూడిన ప్రయత్నం ఎప్పుడూ వృధా పోవు. నిజం మాట్లాడే ధైర్యమే గొప్ప సంపద.